ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లా. నిజంగా నాకు సోదరుడి కంటే ఎక్కువ ఆయన. నన్నుగా మొదటి నుంచి నేను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు, అవమానాల్లో ఉన్నప్పుడు కూడా నన్ను అర్థం చేసుకుని నాకు ఆదరం చూపించినటువంటి కుటుంబం ఇది. పద్మ కానీ రామకృష్ణ కానీ ఇద్దరు నాకు తోబుట్టువుల్లాగానే అంత అనుబంధం, ఆత్మీయత మా మధ్య ఉంది. ఎప్పుడు అనేవారు, మీకు జరిగిన అన్యాయం మీద నేను ఎప్పుడైనా సినిమా తీయాలమ్మా, మీరే నా హీరో అనేవారు. ఎప్పుడు అనేవారు అన్నమాట. కానీ ఆయన ఆరోగ్యం పాడైపోవటం అది కాదు అసలు. ముందు ఆయన దర్శకత్వంలో ఆయన ప్రతిభ, ఆయన క్రియేటివిటీ ఎంత గొప్పగా ఉందంటే చాలా సినిమాలు, నేను అసలు సినిమాలు చూడకపోయినా ఆయన సినిమాలు దీంట్లో వస్తే, టీవీలో వస్తే దేవీపుత్రుడు ఒకటి, అరుంధతి ఒకటి, తర్వాత అట్లాంటి అంజి, చిరంజీవి గారు అంజి, ఈ 3 సినిమాలు నేను ఎన్నిసార్లు వచ్చినా చూస్తూ ఉంటాను. ఫ్యాంటసీ సినిమాలు తీయటంలో తనంత వాళ్ళు ఎడర్పించుకున్నారు ఆయన. ఎంత అద్భుతమైనటువంటి మూవీలు తీసిన ఆయన లేరు అనుకుంటే బాధ వేస్తుంది. ఇంకా అట్లాంటి సినిమాలు ఎవరు తీయగలరు? అటువంటి దర్శక ప్రతిభ ఎవరికి ఉంటుంది? మంచివాళ్ళు, పైగా వ్యక్తిగతంగా ఆయన అంత మంచి మనసు, అస్సలు గర్వం లేని మనిషి, అహంకారం అనేది లేదు. చిన్న పిల్లలనైనా ఎంతో ప్రేమతో ఆదరించే గొప్ప మనసు అయింది అసలు. ఎందుకంటే ఈ సినిమా రంగంలో ఉండి కొంచెం పేరు వచ్చేసరికి అనవసరమైన భేషజాలు, ప్రోటోకాల్స్ అనుకుంటూ ఉంటారు. కానికయ్యా ఆయనకు అసలు అవి తెలియని కూడా తెలియదు. అంత నిగర్విగా ఈ డౌన్ ఎత్తులోనే అంత ఇదిగా ఉన్నారు. కానీ ఆయన లేరు అనుకుంటే నాకు ముందు అమ్మాయి దుఃఖం చూడలేకపోతున్నాను నేను. పద్మ చాలా మంచి అమ్మాయి, ఆయనకు తగిన ఇల్లాలు, మరి పిల్లలు ఇద్దరు. కనుక ఆ భగవంతుడు చల్లగా చూడాలి. అంత మంచి మనసు ఉన్నటువంటి ఆయన తప్పకుండా ఆయన స్వర్గానికే వెళ్తారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. అలాగే కుటుంబానికి కూడా నా ప్రగాఢమైన సానుభూతిని